ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా పోటీ చేస్తాన బీజేపీ పొత్తులు పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటారు? అందరికీ నమస్కారం. వాస్తవ పరిస్థితులను గమనిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే సీట్లకు కావచ్చు, 25 ఎంపీ స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తామన్నటువంటి బీజేపీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మాత్రమే ఈరోజు టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా ముందుకెళ్తుందని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి మా జాతీయ నాయకత్వం అమిత్ షా గారు కావచ్చు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం పురంధేశ్వరి గారు కానీ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి వివరాలు ప్రకటనలు ఇస్తారు. వాస్తవంగా గమనిస్తే ఈరోజు ఎందుకు బీజేపీతో టీడీపీ మరియు జనసేన అనేది ఎందుకు పొత్తులో భాగంగా ఒప్పందం చేసుకున్నాయంటే ఒకటే కారణం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాచరిక వ్యవస్థని, ఒక నియంత్రిత వ్యవస్థని పరిపాలనలో భాగంగా ఈరోజు చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మనం గమనిస్తే వ్యవస్థలనన్నిటిని నిర్వీర్యం చేస్తూ ఒక నియంతలా పాలిస్తున్నాడని చెప్పేసి మనం అందరం పేర్కొనవచ్చు. వాస్తవంగా 2014లో మొదటిసారిగా నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు విభజన సవాళ్ళు, విభజన సమస్యలు, కేంద్ర ప్రభుత్వంతో ఒక సయోధ్యతో ఒక అభివృద్ధిలో భాగంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ 2018 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రతి నిర్ణయాలకు కావచ్చు, ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి దానికి తూట్లు పొడుచుకుంటూ వచ్చాడని చెప్పేసి ఈరోజు నేను పేర్కొంటున్నాం. ఈరోజు మా భాజపా రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు, రాష్ట్ర జాతీయ నాయకులు కూడా కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే ధ్యేయంగా ఈరోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ డబుల్ ఇంజన్ సర్కారు వైపుగా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మా జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు పొత్తుకు మొగ్గు చూపిందని చెప్పేసి నేను పేర్కొంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లోని అడిగినా కూడా తెలుస్తుంది. కేవలం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఈరోజు ప్రతి సంవత్సరం ప్రతి జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరంలో 4 సంవత్సరాలు అయిపోయాయి, జాబ్ క్యాలెండర్ లేదు. ఈరోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మద్యపాన నిషేధం జరగకపోగా మద్యం ఏరులై పారుతుంది. కేవలం మద్యంతో మాత్రమే ఈరోజు ప్రభుత్వం నడుస్తుందంటే ఇంత దారుణమైన పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు. అదేవిధంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తే రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు వీధి రౌడీల కంటే దారుణంగా అంటే దారుణాలు పడిగొడుతున్నారు. ఈరోజు దారుణాలకు ఒడిగడుతున్నారంటే దానికి కారణం వాళ్ళ గూండాయిజం, రౌడీయిజం. ఇలాంటి రౌడీ మూకలకు ప్రజలు మళ్ళీ పట్టం కడితే రాష్ట్రం మళ్ళీ చీకటి వైపు వెళ్తుందని చెప్పేసి ఈరోజు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కావచ్చు, జాతీయ నాయకులతో మాట్లాడి ఈరోజు పొత్తు వైపుకు వెళ్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేవలం సంక్షేమం అనే పేరుతో ప్రజలకు డబ్బులు పంచుతూ కేవలం ప్రజలను సోమరిపోతులుగా చేస్తూ పన్నుల మీద పన్నులు వేస్తూ ఈరోజు ప్రజలను యొక్క అప్పులు పెంచుతూ ఈరోజు రుణాంధ్రప్రదేశ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తుంది. గతంలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు రుణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముందుకెళ్తుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలిసింది ఒకటే, ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఈరోజు డీసెంట్రలైజేషన్లో భాగంగా 3 రాజధానులు నిర్మిస్తాను. కర్నూలులో న్యాయ రాజధాని, అదేవిధంగా వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా లెజిస్లేటివ్ క్యాపిటల్లో విజయవాడలో నిర్మిస్తానని చెప్పారు. ఎంత దరిద్రం ఏంటంటే ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా క్వశ్చన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేరు రాయాలి అని చెప్పేసి విద్యార్థులు కూడా తల పట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు కేవలం భారతదేశ చరిత్రలో ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పన్నుల మీద పన్నులు వేస్తున్నారు. ఈరోజు సర్ఛార్జీలని, ట్రూ అప్ ఛార్జీలని, ఎలక్ట్రిసిటీ బిల్లులతో పన్నులే పన్నులు బాదుడే వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పాలనకు, రాచరిక పాలనకు చరమ గీతం పాడాలని చెప్పేసి
అదేవిధంగా కేవలం ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజా సంక్షేమం ముసుగులో ఈరోజు పన్నుల మీద పన్నులు వేస్తూ చెత్త మీద పన్ను వేస్తున్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ చెత్త ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. ప్రజలు ఖచ్చితంగా చీకట్లో ఉన్నారు, వాళ్ళని చీకట్లో మగ్గకుండా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా భవిష్యత్తు కిరణంలాగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు సూర్యచంద్రులుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు. వాటికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ కూడా ముందుకెళ్తుంది. ప్రభుత్వం యొక్క జెండా ఒకటి మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఒకటే కోరుకుంటుంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు విశ్వగురు స్థానం వైపుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఇచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎన్నో రకాలుగా విధి విధానాలతో ఎన్నో సంక్షేమ నిధులు ఇస్తే కేవలం హంగు ఆర్భాటాలతో స్టిక్కర్లు మాత్రమే పరిమితమైనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికే, ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఓటును చీల్చడానికే ఈరోజు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తులో భాగంగా ముందుకెళ్ళింది. దీనిపై సంయుక్త ప్రకటన మా జాతీయ నాయకత్వ అధ్యక్షులు జేపీ నడ్డా గారు త్వరలోనే ఇస్తున్నారు. ఖచ్చితంగా ఏ విషయంపై ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నారు, ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు అనేది జాతీయ నాయకత్వం ప్లస్ రాష్ట్ర నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిడ్డగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా సంక్షేమం కోసం మేము అలుపెరగని పోరాట యోధుల్లాగా వైఎస్ఆర్సీపీపై యుద్ధం చేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను యుద్ధానికి సిద్ధమని చెప్పేసి ఎక్కడ చూసినా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ బస్టాండ్లలో మెయిన్ హోటల్స్లలో హోర్డింగ్స్లలో నేను సిద్ధం అని చెప్పేసి హోర్డింగ్స్ చేస్తున్నాడు. దేనికి మీరు సిద్ధం? అవినీతి చేస్తున్నందుకు యుద్ధానికి సిద్ధం అంటున్నారా, లేదంటే ప్రజాపాలన చేయలేక స్టిక్కర్లకు పరిమితమైనందుకు సిద్ధం అంటున్నారా? మీరే ప్రజలకు తేల్చి చెప్పాలి. సో ఇలాంటి వాటికి సమాధానాలు చెప్పకుండా యుద్ధానికి సిద్ధం అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ముఖంగా బీజేపీ యువ నాయకులుగా ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గూండాలు, రౌడీజం పెరిగిపోతుంది. ఖచ్చితంగా ప్రజలే మీ బుద్ధి చెప్తారు, మీకు గద్దె దించుతారని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా 2014లో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ఉమ్మడి కూటమిగా ఎన్నికల బరిలోకి వెళ్ళాయో 2024లో కూడా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిగా ఎన్నికల బరిలోకి వెళ్తున్నాయి. ఖచ్చితంగా 2014లో ప్రభుత్వం ఏ విధంగా అయితే ఏర్పడి ప్రభుత్వం అభివృద్ధి వైపు ప్రజా సంక్షేమం వైపు కృషి చేసిందో 2024లో కూడా ప్రజా సంక్షేమం కోసం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.